ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. స్కంద సరస్తటీరమణ కందర కుందన చందవాటిక మంద సమీరలోల వనమాలిక నిర్మల దివ్య విగ్రహాస్పంద విభాధరీకృత నభస్ఫుటకాళిక వల్లవాంగన బృంద మనోభిమాన ధృతిభేదన పేశల వంశవాదన. స్వామి పుష్కరిణీ తీరంలో వెలసినటువంటి వేంచేసి ఉన్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవము పాదాబ్జ ఫాలాలంకార కచావలీ మకర దివ్యత్కుండలంచన్ముఖారవిందుడు గోవిందుడు ఆ శ్రీనివాసుడు. ఆ దేవదేవుని యొక్క దర్శన సేవాభాగ్యం కోసం ఒక్క క్షణం లభించినా చాలు అని భక్తలోకం ఉవ్విళ్ళూరి వస్తూ ఉంటారు. భాగవతంలో అక్రూర మహాశయుడు మహాభాగవతోత్తముడై బలరామకృష్ణులను మధురా నగరానికి తీసుకురావడానికి కంసుని యొక్క పంపున వెళ్ళి తీసుకుని వస్తూ ఉండగా రథంలో వస్తున్నారు. అక్రూరునికి డప్పి జనించింది. దగ్గరలో ఉండే సరస్సులో నీళ్లు తాగి వస్తానని కృష్ణ భగవానుని అనుజ్ఞ అడిగాడు. వెళ్ళాడు. వెళితే ఆ సరస్సులో ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూచాడు. జగన్మంగళదాయకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్వేతద్వీపంలో పరమపదంలో శేషతల్పంపై ఎలా శయనించి ఉన్నాడో అటువంటి దివ్యమంగళమూర్తిగా అక్రూరునికి ఆ సరస్సులో నీటిలో నుండి కనిపించాడు. అదొక మనోజ్ఞమైనటువంటి దృశ్యము. అక్రూరుడు మర్చిపోయాడు, తనకు డప్పి వేసిన సంగతి కూడా మర్చిపోయాడు. ఆ స్వరూపాన్నే చూస్తూ చూస్తూ ఎంత పరవశించిపోయాడు అంటే అది మనం మాటల్లో వర్ణించలేము. అంతగా పరవశించాడు. వ్యాసమహర్షుల వారు అక్కడ చెప్పారు, చారు ప్రసన్నవదనం చారుహాస నిరీక్షణం. ప్రసన్నాతి ప్రసన్నమైనటువంటి చిరునవ్వులు చిందిస్తున్నటువంటి ఆ మధురమూర్తి అలా ఉన్నాడు. ఆ దేవదేవుడు శేషతల్పంపై శయనించి ఉన్నాడు. సహస్ర శిరసం దేవం సహస్ర ఫణి మౌళినం నీలాంబరం విసశ్వేతం శృంగై శ్వేతమివస్థితం చారు ప్రసన్నవదనం చారుహాస నిరీక్షణం. ఆ దేవదేవుడు శేషతల్పంపై శయనించి ఉన్నాడు. సహస్ర ఫణామండలములు వికసింపజేసి ఆ తల్పంపై మనోజ్ఞంగా శయనభంగిమలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి విశేషాన్ని అక్రూరుడు దర్శన భాగ్యం పొందగలుగుతూ ఉన్నాడు. అక్కడ అందమైనటువంటి నవ్వులు, అందమైనటువంటి ముఖారవిందము, అందమైనటువంటి చూపులు, అదొక అందములకే అందాన్ని సంతరించే గొప్ప దృశ్యము. అలా ఉన్నాడు స్వామి. స్నిగ్ధమైనటువంటి నవ్వులతో ఉన్నాడు. చారు కర్ణం కపోల అరుణ అధరం, మృదువైనటువంటి కపోలములతో అధరములతో సుప్రసన్నంగా శోభిస్తూ ఉన్నాడు. అటువంటి సుప్రసన్నాతి సుప్రసన్నమైనటువంటి రూపాన్ని చూస్తూ ఉంటే మెల్లగా ఆ శ్రీమన్నారాయణుని యొక్క మూర్తి విశేషము రథంలో ఉన్న కృష్ణుడే. ఆభోగి భోగ పర్యంక మధ్యంబున వలనొప్పు పచ్చని వలువవాని మేఘంబు పైనున్న మెరుగు చందంబున ఉరమున శ్రీదేవి ఒప్పువాని ముఖ చతుష్కము విప్ప ముసరు తేటులు కల తనయుడాడు బొడ్డు దమ్మివాని. ఆ దేవదేవుని యొక్క నాభికమలంలో చతుర్ముఖ బ్రహ్మ కూడా కనిపిస్తున్నాడు ఆయనకు. కదరిన పదరవ క్రమ విశేషంబుల రవము చూపెడు నూపురములవాని. ఆ దేవదేవుడు శయనించి ఉంటూ పాదములు అలా కదిలిస్తూ ఉంటే ఆ పాద నూపురములు కూడా చాలా ఇంపుగా ధ్వనిస్తూ ఉన్నాయి. జలజగర్భ రుద్ర సనక సనందన సద్విజామర ప్రశస్యమాన చరితుడైన వాని సౌందర్య ఖని అయిన వాని ఒక్క పురుషవర్యుగాంచే. సౌందర్యములకే నిలయమైనటువంటి వాడు, నిజమైనటువంటి సౌందర్య లహరి ఎవరు అంటే శ్రీమన్నారాయణుడే, విష్ణుదేవుడే, ఆ గోవిందుడే. ఆ జలంలో కనిపిస్తున్నాడు ఆయనకి, అక్రూరునికి.
అలా కనిపిస్తూ ఉంటే పరవశించి చూస్తున్నాడు. కంటిన్ తొంటి రథంబుపై జలములం కంటిన్ తుదిన్ కమ్మరన్ కంటిన్ తొంటి రథంబుపై. అలా రథంలో ఉన్న కృష్ణుని చూస్తాడు, జలంలో చూస్తాడు, కృష్ణుని చూస్తాడు, జలంలో చూస్తాడు. అంటే అలా ఉన్న కృష్ణుడు ఈ శ్రీమన్నారాయణుడు ఒకరే. ఇంకా చెప్పాలంటే సప్తగిరులపై వేంచేసి ఉన్న శ్రీనివాసుడు కూడా కృష్ణుడే, వెంకటేశ్వరుడే, శ్రీనివాసుడే. ఆ అక్రూరాదులు ఎంత పరవశించినటువంటి ఆనందరసానుభూతితో ఆ దేవదేవుని యొక్క దర్శన భాగ్యాన్ని, సాక్షాత్కార భాగ్యాన్ని పొందగలిగారో, అలాగే ప్రతి ముముక్షువు, ప్రతి సాధకుడు కూడా అటువంటి రససిద్ధిని పొందగలిగితే ఆ దేవదేవుని కరుణా కటాక్షాన్ని పుష్కలంగా అందరూ అనుభవించినట్లే. ఫాల్గుణ మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. హిమాలయ సుతావాణి సఖ్య సౌభాగ్య లక్షణ యామూల ప్రకృతిర్మహ్యం ఇందిరేష్టం ప్రయచ్చతు. ఫాల్గుణ మాసంలో అమ్మవారిని మనం స్తుతించుకునేటువంటి ప్రయత్నంలో పఠించుకోదగినటువంటి శ్లోకాల్లో ఇది ఒక ఉత్తమమైనటువంటి శ్లోకం. ఇది ఇక్కడ ముగురమ్మల్ని కూడా మనం స్మరించుకోవడానికి ఆనుకూల్యం ఉన్నదన్నమాట. హిమాలయ సుత, హిమవంతుని యొక్క పుత్రిక ఉమాదేవి అంటే పార్వతీదేవి, వాణి విద్యాధిదేవత అయినటువంటి సరస్వతీదేవి. వీరిద్దరూ కూడా సఖులయ్యారట అమ్మవారికి, లక్ష్మీదేవికి స్నేహితురాండ్రైనారన్నమాట. అటువంటి ఈ ఉమావాణులను ఇరువురను కూడా సఖులుగా పొందినటువంటి సౌభాగ్య లక్షణ ఈ లక్ష్మీదేవి. అటువంటి సౌభాగ్యం కలిగినటువంటిది ఆమె. మూల ప్రకృతి స్వరూపిణి. అటువంటి ఇందిరాదేవి మహ్యం ఇష్టం ప్రయచ్చతు, నే కోరినటువంటి కోరికలను నెరవేర్చుగాక అని చక్కగా మనం కీర్తించుకోదగినటువంటి మాసం ఈ ఫాల్గుణ మాసం. అటువంటి స్తుతులతోటి అమ్మవారిని, లక్ష్మీదేవిని కనుక మనం కీర్తించినట్లయితే మనకు సిద్ధించనటువంటి అభీష్టం ఉండదు, సిద్ధించనటువంటి శ్రేయస్సు ఉండదు. మనకు ధర్మ అర్థ కామ మోక్షములలో ఏ విధమైన పురుషార్థాన్ని మనం కావాలనుకున్నా ఆ పురుషార్థాలన్నీ కూడా నెరవేరుతాయన్నమాట. ఇవి మనం ఈ ఫాల్గుణ మాసంలో తెలుసుకోదగినటువంటి విషయాలు. ఫాల్గుణ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈ రోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈ రోజున ఏప్రిల్ 5వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ శిశిరఋతువులో ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో చివరి తిథి అయినటువంటి అమావాస్య, రేవతి నక్షత్రం, శుక్రవారం. ఇక్కడ కొన్ని విశేషాలు ఉన్నాయి. ఇది కేవలం ఫాల్గుణ మాసంలోనే చివరి తిథి కాదు, ఈ విలంబినామ సంవత్సరంలో కూడా చివరి తిథి ఈ అమావాస్య తిథి. కనుక ఎంతో భక్తి శ్రద్ధలతోటి మనం కాల ఉపాసనం చేసుకోదగినటువంటి రోజు ఈరోజు. ఈ విలంబినామ సంవత్సరానికి చక్కగా మనం భక్తి శ్రద్ధలతో ఈ సంవత్సర గమన వేళలో కూడా సంవత్సరాన్ని మనం అర్చించుకోదగినటువంటి సందర్భం అన్నమాట. కాలాత్ముడైనటువంటి శ్రీ మహావిష్ణువుని మనం జపించుకుని, స్మరించుకుని, పూజించుకోదగినటువంటి సందర్భం ఇది. అదేవిధంగా మనకు అమావాస్య తిథి కనుక పితృతర్పణాదుల్ని మనం ఆచరించుకోవచ్చు. శుక్రవారం కనుక ఈ ఫాల్గుణ మాసంలో ఈ కృష్ణపక్షాంతంలో వచ్చినటువంటి శుక్రవారం ఈ లక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి మాసం కనుక లక్ష్మీ ఉపాసనం చేసుకుని లక్ష్మీదేవిని కీర్తించుకుని పూజించుకోవచ్చు. అది ఒక విషయం. అలాగే ఈరోజు శుక్రవారం కనుక శుక్ర సంబంధమైనటువంటి అంటే శుక్రగ్రహ సంబంధమైనటువంటి ఈ కవచాలని, హృదయాలను, ఈ శుక్ర స్తోత్రాలను, శుక్ర మంత్రజపాన్ని వీటన్నిటినీ కూడా ఆచరించుకోవచ్చు. దీనితోటి మనకు ఈ విలంబినామ సంవత్సరం పూర్తవుతోంది. రేపటి నుంచి ఒక మహత్తరమైనటువంటి నవవర్షం వికారినామ సంవత్సరం ప్రారంభమవుతోంది. ఇవి ఈనాటి తిథి, వార, నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
ॐ